మరిన్ని అప్డేట్ చూసే ముందు మా కొలీగ్ భారతి న్యూస్ పేపర్ అప్డేట్ అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే విలువలు శిఖరం రామోజీ. రామోజీరావు సంస్కరణ సభలో పలువురు నేతలు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని అప్డేట్స్ మనకున్నాయి. ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్ర నగరి, ఎన్టీఆర్ రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు అయితే కామెంట్ చేశారు. సో ప్రజా సేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు ప్రజా చైతన్యంలో సేవలు అందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. సో భయమెరుగని జీవితం, సమాజం కోసమే పోరాటం. రామోజీరావు సంస్కరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. ఇక్కడ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ పాయింట్స్ ఇక్కడ చూసుకుంటే, నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కళ. ఆ నగర నిర్మాణానికి 10 కోట్ల విరాళం. సో ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ అమరావతి నిర్మాణానికి 10 కోట్ల విరాళాన్ని కూడా అందజేశారు. సో ఇమేజ్ ద్వారా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు, మనిషికి ఘనంగా నివాళులు. సో రామోజీరావుకి ఘనంగా నివాళులు కూడా అర్పించారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంస్కరణ సభకు హాజరైన దిగ్గజాలు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం. ఇక మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూసుకుంటే, లోక్సభకు సంబంధించి ప్రజాస్వామ్య విశ్వనీయతను పరిరక్షిద్దాం. ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని ఎన్నికలే నిదర్శనం. సో అభివృద్ధి సుస్థిరలకు వాటి పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు విస్తరణ, పగడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు, సంస్కరణలు వేగం అందుకుంటాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించి ఇక్కడ అప్డేట్ పాయింట్స్ ఉన్నాయి. పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్, 4 గంటల పాటు వాదనలు, అనంతరం జడ్జి నిర్ణయం. భారీ బందోబస్తు మధ్య నెల్లూరు ఉప కారాగారానికి తరలింపు. ఇక ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ప్రధానంగా అయితే చూసుకుంటే, దొంగ రాతల దివ్యది, ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సిఎస్. సో అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్ధాలు, అంతా ఓకే అని ప్రాఫోరం పంపించి మరి ఆదేశాలు. సో డూడు బసవన్నల్లా సంతకాలు చేసిన ఐఏఎస్లు, ఎన్జిటి, హైకోర్టు, సుప్రీంకోర్టుకు అసత్య నివేదికలు. జగన్ సర్కార్ హయాంలో ఇది కలెక్టర్ల తీరు. తనిఖీలు చేయకుండానే అక్రమాలు లేవని సర్టిఫికేట్. సో ప్రోఫారంలో జిల్లా పేరు నింపి కింద సంతకాలు, స్టాంపులు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే, జగన్ కు జనం గుణపాఠం నేర్పించారు అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే కామెంట్ చేశారు. సో ప్రత్యర్థులపై కక్షగట్టి పాలనను విస్మరించారు. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని ఆయన పగబట్టారు. చివరికి తన పార్టీనే ఖతం చేసుకున్నారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి. జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం. ఆయన అక్రమాలతో ఆంధ్రాలో పరిశ్రమలు కుప్పకూలిపోయి. సో బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చమనడం అబద్ధం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఆయన అలాంటి చిల్లర పనులు చేయరు అంటూ కూడా ఆయన కామెంట్ అయితే చేశారు. ఇక్కడ మరొకసారి ద్రౌపది ముర్ము కామెంట్ చూసుకుంటే, పేపర్ లీకేజ్ పై కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా స్పష్టం చేశారు. పరీక్షలు నిజాయితీగా జరగాలి, నియామకాల్లో ఆటంకాలు ఉండద్దు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే, రైతుకు రొక్కమేది, తక్షణమే 20,000 పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు. కేంద్రం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు. సో అన్నదాత సుఖీభావతో ఆదుకోకుంటే ఆందోళన చేస్తామని ప్రకటన. భూ యజమానులతో పాటు కౌలుదారులకు కూడా ఇవ్వాలని డిమాండ్. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తింప చేయాలని వినతి. గత 5 ఏళ్లుగా సీజన్ కు ముందే తొలి విడత సాయం అందేది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆందోళన. ఇక్కడ చూసుకుంటే, ఇదే రైతు భరోసాకి కానీ రైతు బీమాకి కానీ సంబంధించిన అప్డేట్ పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లు ఈ పార్టీకి ఖాతాలోకి, ప్రస్తుతం భరోసా లేక భారంగా సాగు. పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాత అగచాట్లు. ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం అంటూ సూపర్ 6 లో కూటమి హామీ. పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఊసెత్తని ప్రభుత్వ పెద్దలు. అప్పుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ అన్నదాతలు. సో గడిచిన 5 ఏళ్లలో ఈ పార్టీకి రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా అయితే సాయం అవుతుంది, జమ అవుతుంది అని కూడా స్పష్టం చేసింది. సో ప్రస్తుత ప్రభుత్వం అయితే దాన్ని పట్టించుకోవట్లేదు అని కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో సచివాలయ సిబ్బంది సిద్ధం కావాలి. జూలై 1న లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి. ఒక్క రోజులోనే 65,18,496 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఇక మరొకసారి పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించి అప్డేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు.
పిన్నెలికి రిమాండ్. బుధవారం అర్ధరాత్రి మాచర్ల మజిస్ట్రేట్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరు. తెల్లవారుజామున 4 వరకు వాదనలు. ఈవీఎం ధ్వంసం, మహిళను బెదిరించిన కేసులో బెయిల్. సీఏలపై దాడి కేసులో రిమాండ్. కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. కోర్టు ప్రాంగణంలో పిన్నెలపై దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్త శివ, అడ్డుకోని పోలీసులు శివను తోసుకుంటూ కోర్టులోకి వెళ్లిన పీఆర్కే. సో కోర్టు ఎదుటే బాణాసంచ కాల్చి కవ్వించిన టీడీపీ శ్రేణులు. ఇసుక వెలుగులో ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ చేస్తే ఒప్ప, మేం చేస్తే తప్ప అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు. సో దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా? ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకలేస్తే ఊరుకుంటామా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో పార్టీ ఫిరాయింపులకు పునాది వేసింది కేసీఆర్. బీఆర్ఎస్ కు ఓట్లు లేకపోవడం ప్రజల తప్పన్నట్లు మాట్లాడుతుండు. ఎంపీ ఎన్నికలు ఘోరంగా ఓడినా ఆయనకు కనివింపు కలుగులే. జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించే విద్యుత్ కమిషన్ వేసిన వివరణ ఇవ్వాలని అడిగినందుకే కమిషన్ తప్పుపడతారా? సో సత్య హరిశ్చంద్రులు అయితే అది నిజాయితీగా రుజువు చేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధుల కోసం ప్రధానమంత్రిని కలుస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీల ఫిరాయింపులు ఏదైతే ఉన్నాయో అది గత ప్రభుత్వంలో కేసీఆర్ లేవనెత్తిన విధానమే అంటూ కూడా రేవంత్ స్పష్టం చేశారు. సో అప్పుడు ఆయన చేస్తే తప్ప, ఇప్పుడు మేము చేస్తే తప్ప అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇక విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇక్కడ అప్డేట్స్ ఉన్నాయి. ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంది, విచారణను నిలిపివేస్తూ స్టే ఇవ్వలేం. పవర్ కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు. సో పిటిషన్ కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. ఇవాళ విచారణ చేస్తామంటూ కూడా వెల్లడి. కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి పక్క ఆధారాలతో విచారణకు పిలుస్తున్న జ్యుడిషియల్ కమిషన్. ఇప్పటికే పవర్ కమిషన్ 2 సార్లు నోటీసులు, త్వరలోనే కాళేశ్వరం కమిషన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇన్ని రోజులు ఏ విచారణకైనా సిద్ధమన్న గులాబీబాద్ ఇప్పుడేమో పవర్ కమిషన్ పై హైకోర్టులో పిటిషన్. సో ఇక్కడ చూసుకుంటే కక్ష సాధింపులు ఉండవు, రాష్ట్ర అభివృద్ధి నా లక్ష్యం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అహంకారం వల్లే కేసీఆర్ ఓడిపోయిండు. హరీష్ రావు ట్రాప్ లో పడకుండా ఆయన అసెంబ్లీకి రావాలి. డ్రగ్స్ చెకింగ్ కోసం సిగ్నల్ వద్ద పోలీసుల డాగ్స్ అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో ఇక సీతారాం ట్రయల్ రన్ సక్సెస్. ఫేజ్ 1 పంప్ హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ చేసిన ఆఫీసర్లు. ఆగస్టులో సాగునీరు విడుదల చేస్తామన్న మంత్రి తుమ్మల. మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని వెల్లడి. ఇక దిశలో ప్రధానంగా వార్తలు చూసుకుందాం. ఫిరాయింపులకు తెర లేపింది కేసీఆర్. సో మరొకసారి ఇక్కడ రేవంత్ కామెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫిరాయింపులు మొదలు పెట్టింది కూడా కేసీఆర్ అంటూ కూడా మరొకసారి కామెంట్ చేశారు. సో 10 ఏళ్లలో 61 మందిని లాక్కున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దగ్గరకు రానియలే. అప్పుడు ప్రగతి భవన్ గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌస్ గేట్లు తలుపు తెరిచారు. సో ఎమ్మెల్యేలను బ్రతిమలాడుతున్నారు, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టుకోవాలనుకోవడమే ఆయన భావ దారిద్ర్యం. రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏది ముఖ్యం కాదు, అభివృద్ధి, నిధుల విడుదల, అవసరాలపై ఫోకస్. సో ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి వలసలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కేసీఆర్ స్పందించి నేతలను, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలను కానివ్వండి, ఫామ్ హౌస్ కి పిలిచి మాట్లాడుతున్నారు. సో ఇదే పని ముందు చేయాలి అంటూ కూడా రేవంత్ సూచించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో సీఎం పదవి పెద్ద విషయం కాదు. సో రాష్ట్రాన్ని సాధించి ఘనత ముందు అది చిన్నది. ఆ పార్టీ అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలుగా మారుతారు. ఎన్టీఆర్ మాదిరిగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దారి తప్పుతుంది. తెలంగాణను మళ్ళీ గాడి పెట్టేందుకు పోరాడతాం. సో అలవిగాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొన్నిసార్లు తమాషాలు జరుగుతుంటాయి అంటూ కూడా కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దు అంటూ కూడా కేసీఆర్ అయితే ఇక్కడ కార్యకర్తలకు, పార్టీ నేతలకు కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇవి ప్రధానంగా పత్రికలోని వార్తల్లోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకొని స్టే విత్ us.